నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఈజ్ వర్మ. ప్రస్తుతం టీఎఫ్ఐ ఇండస్ట్రీ పాన్ వరల్డ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఎందుకంటే మన సినిమాలు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా రిలీజులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. అలాగే ఇప్పుడున్న మన సీనియర్ ఆర్టిస్టులు కూడా నాటక రంగం నుంచి వచ్చేవాళ్ళు ఏదైతే థియేటర్ ఆర్టిస్ట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఉందని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఉన్నాయి చాలా, కానీ నమ్మకంగా లేవు. మరి అలాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి మన అజయ్ మంకినపల్లి చాలామంది విద్యార్థులని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఆయన చాలా సినిమాలు చేశారు, చాలా ప్లేస్ చేశారు, దర్శకత్వం అలాగే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు. రీసెంట్గా కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణప్పుడు కూడా అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. మరి ఈరోజు ఆయన అజయ్ మంకినపల్లి మనతో ఈరోజు ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఏంటి బాగా బిజీ అయిపోయినట్టున్నారు ఈ మధ్య? చాలా వర్క్స్ ఎక్కువైపోయినాయి. దెన్ అంటే ప్రామినెంట్గా చేసేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మనకి వర్క్స్ ఎక్కువైపోయినాయి. దెన్ దాంతోపాటు మన సర్కిల్ అనేది హ్యూజ్ అయిపోయింది. మీరు అన్నట్లు ఇప్పుడు టీఎఫ్ఐ పెరిగింది, పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయింది. సో అంత స్టఫ్ ఉన్న యాక్టర్లు కావాలని అంటే ట్రైనీ యాక్టర్లు అయితేనే ఎక్కువ త్వరగా తీసుకుంటున్నారు ఇప్పుడు మా ఫిలిం మేకింగ్లో కూడా. థియేటర్ యాక్టర్స్ ఏంటంటే అన్నీ వచ్చు. దెన్ దాంతోపాటు డైరెక్టర్కి ఏం కావాలో అది మ్యాక్సిమం ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే సినిమాల్లో కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు, థియేటర్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. థియేటర్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ అంతమంది లేరు. సో ఇప్పుడు అప్కమింగ్ రావాలి అనుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే థియేటర్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, థియేటర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, థియేటర్ రిపర్టరీస్ ఎక్కడ ఉన్నాయి, థియేటర్ ఏ యూనివర్సిటీలో చెప్తున్నారు, ఏ కాలేజీలో చెప్తున్నారు అని వెతుక్కుంటున్నారు. కాకపోతే ఇప్పుడు టైం అనేది ఎవరి దగ్గర లేదు కదా. సో ఒక 6 నెలలు 1 ఇయర్లో నేర్చుకునే ఎక్కడున్నాయి స్కూల్స్, రిపర్టరీస్ ఎక్కడున్నాయి, థియేటర్ స్కూల్స్ లాంటివి కాకుండా సంస్థలు, రిజిస్ట్రేషన్ సంస్థలు ఎక్కడున్నాయి అని చెప్పేసి వెతుకుతూ చేస్తున్న సందర్భంలో నేను అలా వచ్చినాండి. యాక్చువల్లీ బేసిక్గా అజయ్ మంకినపల్లి అంటే ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు. హైదరాబాద్ హక్కున చేర్చుకుంది. అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఒక తల్లిలాగా మిమ్మల్ని ఆదరించింది. తర్వాత మీరు మళ్ళీ రవీంద్ర భారతి మిమ్మల్ని ఒక పెద్ద తల్లిలా ఆదుకుంది అని చెప్పి మీ సెంటిమెంట్ డైలాగ్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఎలా అసలు మీ జర్నీ ఎలా, అంటే ఖమ్మం జిల్లా నుంచి ఎలా వచ్చారు, అంటే ఇటువైపు నాటక రంగం వైపు ఎలా మీ జర్నీ స్టార్ట్? యాక్చువల్లీ నాది ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ ఫినాన్స్ అయిపోయిన తర్వాత దెన్ నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతుండే. ఆ తర్వాత అప్పుడు తెలంగాణ స్ట్రగుల్ మూమెంట్, యాక్చువల్లీ అప్పుడు నోటిఫికేషన్ లేకుండా ఉండే. సరే ఏం చేయాలి అని చెప్పేసి జాబ్ చేద్దామంటే నాకు జాబ్ అనేది చాలా కష్టమైన ప్రాసెస్. నేను స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకున్నా. తర్వాత ఇక ఫ్యామిలీ సపోర్ట్, దానివల్ల ఇంకా ఎంబీఏ వరకు చేయాల్సి వచ్చింది. లేకుంటే ఎప్పుడో స్పోర్ట్స్ మ్యాన్ అవుతుండే. ఎక్కువ అంటే మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి చదువు అంటేనే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. సో అలా ఎంబీఏ వరకు కంప్లీట్ చేసి ఆ తర్వాత నాన్నని అడిగితే సరే నీకు ఇప్పుడు ఏమి ఇష్టమో అది చేయాలన్నాడు. అప్పుడు నేను థియేటర్లోకి జాయిన్ అవ్వటం జరిగింది. సో దానికి ఒక 2-3 ఫ్రెండ్స్ ఓఈలో ఉన్నప్పుడు నేను వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను అప్లై చేయటం జరిగింది. అలా అప్లై చేసిన సందర్భంలో ఇంకా ఇది నన్ను మొత్తానికి హగ్ చేసేసుకుంది. ఇప్పటివరకు కూడా ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం ఇంతవరకు వెనక్కి తిరిగి చూడలేదు. ఆల్మోస్ట్ నేను చేసే పనిలో నేను పర్ఫెక్ట్గానే చేస్తూ వస్తున్నాను కాబట్టి నాకు ఈ గుర్తింపు ఉందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎలాంటిది ఇంకా తక్కువ చేస్తుంటే మాత్రానికి ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది ఇలా థియేటర్లోకి రావడం జరిగింది. అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యి క్రియేటివ్ థియేటర్ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను కూడా మీరు ప్రిపేర్ చేస్తున్నారు మీ ఇన్స్టిట్యూట్ ద్వారా. ఈ క్రియేటివ్ థియేటర్ సంస్థను స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చదివా, ఎంఏ అండ్ ఎంఫిల్. ఇప్పుడు స్టిల్ జరుగుతుంది, ఇంకా చదువుకుంటున్నా, నేను నిత్య విద్యార్థిని. ఓకే. సో అలా చదువుతున్న సందర్భంలో నాకు
థియేటర్ ఇప్పుడు యూనివర్సిటీ అంటే 4 వరకు, తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఏ సంస్థ అంత ప్రామినెంట్గా ఉండకపోతుండే, ఉన్న యూత్ సెంట్రిక్గా ఉన్నది లేకుండా ఉండే. సరే ఇప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయొద్దు, మనం చదివినాం కదా, ఎంఏ మనం నేర్చుకున్నాం కదా, థియేటర్ ఎంఫిల్ చేస్తున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి 2016-15లో నేను ఖమ్మం నుంచి రిజిస్ట్రేషన్ చేయించి నేను సంస్థను స్టార్ట్ చేసి ఉండే. ఓకే. సో దీని మోటో ఏంటంటే ఇప్పుడు నాకంటే యూనివర్సిటీ దొరికింది, అందరికి దొరకాల్సిన లేదు కదా, సర్టన్ సీట్సే ఉంటాయి దాంట్లో, 25 సీట్స్ ఉంటాయి. 25 సీట్స్ కంటే ఎక్కువ నేర్చుకోవాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈవినింగ్స్ నేర్చుకోవాలనుకున్నాం, యాక్టింగ్ ఈవినింగ్స్ నేర్చుకోవాలనుకున్న పరిస్థితి, వీకెండ్స్ నేర్చుకోవాలని, అలాంటి వాళ్ళ కోసం అన్నట్లు స్టార్ట్ చేసి ఉండే. అది ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే, కరోనా అందరినీ యాక్టర్లు చేసింది, ఇన్స్టా టిక్ టాక్ వాటి వల్ల ఇంటికో యాక్టర్ తయారవ్వాలని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పటికే స్ట్రగుల్ అవుతుంది సోషల్ ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల థియేటర్స్ కి ఆడియన్స్ అట్లా చాలా మంది యాక్టింగ్ నేర్చుకోవాలని ప్యాషనేట్ గా ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు యాక్టింగ్, నా దగ్గర గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు యాక్టింగ్ నేర్చుకుంటూ. అంటే ఇది ప్యాషన్, అది ఇక అంటే వాళ్ళ సర్వైవల్ కోసం అన్నట్లు ఈ ఇంట్లో చెప్పుకోలేక గ్రూప్సే ఒక రకంగా కరోనా సపోర్ట్ చేసింది అంటారు. సో అట్లా వీళ్ళందరూ ఇప్పుడు ర్యాపిడో తోలుకునే వాళ్ళు ఇప్పుడు థియేటర్ నేర్చుకుంటారు. వాళ్ళకి ప్యాషన్ ఏంటి, ఇప్పుడు వాళ్ళకి సర్వైవల్ కావాలి కాబట్టి ర్యాపిడో చేస్తున్నారు. వాళ్ళ ప్యాషన్ ఏంటి, హీరో అవ్వాలను, లేదా కనీసం యాక్టర్ అవ్వాలను, నేను తెర మీద కనపడాలను, అది ఉంది. దాన్ని నేర్చుకోవడం కోసం థియేటర్ ఇప్పుడు ఫిలిం స్కూల్స్ వాళ్ళు భరించలేరు కదా, అంటే ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్రోచ్ కూడా ఎలా అవ్వాలో తెలియదు వాళ్ళకి పాపం. సో థియేటర్ ఏమవుతుందంటే, థియేటర్ వల్ల వాళ్ళకి యాక్టింగ్ నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది, థియేటర్ వర్క్షాప్స్ వల్ల, థియేటర్ ప్లేల వల్ల. ఇంకోటి ఏంటంటే, ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత నా స్ట్రెంత్ ఏందో నాకు తెలిసిపోతుంది, నేను ఇంకా నేర్చుకోవద్దు. సో ఇలా వర్క్షాప్స్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి, అంటే వాళ్ళు అనుకున్న దాంట్లో వెళ్ళటానికి ఎక్కువ ఆస్కారం ఉంది థియేటర్ ద్వారా. ఎస్పెషల్లీ యాక్టింగ్ వచ్చు, నేను థియేటర్ చేసిన అనే యాక్టర్కి ఉండే ఏమంటారు దాన్ని, ఇక్కడ అవకాశాలు, నేను జస్ట్ యాక్టింగ్ చేస్తాను, నాకు యాక్టింగ్ వచ్చు అని దానికి ఇక్కడున్న అవకాశాలు, టీఎఫ్ఐ కావచ్చు, ఎనీ ప్లాట్ఫామ్స్ కానీ. సో అక్కడ థియేటర్ అనే దానికి విలువ ఎక్కువ ఉంది. విలువ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంటారు, రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు ఎవరు, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ. సబ్జెక్ట్ కూడా డెప్త్ ఉంటుంది, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కన్వే చేయాలనుకుంటున్నారు యాక్టర్కి అర్థమవుతుంది ముందు చెప్తుంటేనే. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టైం వేస్ట్ కాదు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, వీడికంటూ లాయల్టీ ఉంటుంది థియేటర్ చేసిన పర్సన్కి. ఎందుకంటే ఆల్రెడీ ఒక సర్టెన్ టైమింగ్తో ఫాలో అయ్యి అక్కడ వర్క్షాప్ చేసి ప్లేలు చేసి ఉంటారు కాబట్టి గుడ్ డిసిప్లిన్ ఉంటుంది. ఒకసారి మాట ఇచ్చారు అని అంటే అది ఎన్ని రోజులన్నా కానివ్వండి వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది థియేటర్ వాళ్ళ దగ్గర ఉన్న అది. అలా థియేటర్కి ఇంపార్టెన్స్ రావటం వల్ల ఇప్పుడు మన క్రియేటివ్ థియేటర్ లాంటి థియేటర్ గ్రూప్స్, ఇప్పుడు మంది రిపర్టరీ కంపెనీ అనమాట. రిపర్టరీ అంటే ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి గుర్తింపు పొందిన సంస్థ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా గుర్తింపు పొందిన సంస్థ. సో ఇట్లా మనం కల్చర్కి రిలేటెడ్గా చేయటం. ఇప్పుడు మనకి ఇందులో థియేటర్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, థియేటర్ చేస్తే సినిమా చేయాలి అదంతే అనుకుంటారు. కానీ సినిమా కంటే ఎక్కువ అవకాశాలు థియేటర్లో కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. చాలా మందికి అంటే అవగాహన లేదు దీని మీద, అంటే థియేటర్స్ ఉన్నాయి, ప్లేస్ ఇప్పుడు కొంచెం పర్లేదు. ఒకప్పుడు మేము స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా దారుణం తెలియదు. అప్పుడు కనీసం థియేటర్ అంటే ఏంటి, నేను థియేటర్ చదువుతున్నా అంటే, ఓహో నువ్వు సినిమా థియేటర్ కట్టడానికి థియేటర్ చదువుతున్నావా అని. బేసిక్ గా రీజన్ కూడా అదే అవుతుంది కదా. ఇప్పుడు చాలా మంది ఇన్స్టిట్యూట్స్ పెట్టడం, లక్షలు ఫీజులు పెట్టడం, వాటిని నమ్ముకుని వెళ్తున్నారు. అవి అయితే బేసిక్స్ వస్తున్నాయి, డెప్త్ సబ్జెక్ట్ రాదు వీళ్ళకి. దానికి డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు మీ నాటక రంగం, మీ ఇన్స్టిట్యూట్ ఉంది క్రియేటివ్ థియేటర్స్ అని చెప్పి, మీ దగ్గర చాలా మంది విద్యార్థులు వచ్చి ఉంటారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఎలా ఉంటున్నాయి సబ్జెక్ట్ మీద?
ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు థియేటర్ బేస్ ఇన్స్టిట్యూషన్స్ అవి క్వాలిటీగానే ఉంటాయి. ఓకే. ఎందుకంటే థియేటర్ గ్రూప్ అనేది, థియేటర్ రిపర్టరీ అనేది, థియేటర్ కంపెనీ అనేది, థియేటర్ స్కూల్ అనేది, థియేటర్ అనేది ఒక నేర్చుకున్నవాడు వచ్చి పెట్టింది. అది వేరే వాళ్ళు అసలు పెట్టాల్సి అసలు సాధ్యం కాదు, అడిగి నోన్ అయితే. అదే ఫిలిం స్కూల్ కావచ్చు, లేదా ఫిలిం స్కూల్స్ అనబడే ఒక సోకాల్ స్కూల్స్ ఉంటాయి కొన్ని. ఇక అది మీకు తెలిసింది, నాకు తెలిసింది. సో మీరు డబ్బులు కట్టండి, మేము మీకు అవకాశం ఇస్తాం అనే స్కూల్స్ ఉంటాయి కదా. 30 days కోర్స్ అంటారు, 60 days కోర్స్ అంటారు. సో అది వాళ్ళు ఇప్పుడు మేము పబ్లిసిటీ చాలా ఎక్కువ చేయమంటే మా కాడ ఉన్న లిమిటెడ్ సోర్స్లో మేము ప్లేల గురించి, ప్రొడక్షన్ల గురించి, వాటి గురించి చేసుకుంటాం. వాళ్ళకేంటంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులు అంతే. ఆ డబ్బులు వచ్చిన దాంట్లో పబ్లిసిటీకి కొంచెం పెట్టేసి పాపం ఊళ్ళలోంచి వచ్చిన వాళ్ళకి, ఏం తెలియని వాళ్ళకి, ఇప్పుడు కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు మణికొండ, సో అక్కడ ఏంటంటే అట్రాక్టివ్గా ఒక బోర్డు పెట్టి అది చెప్పేటోళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళు ముఖ్యంగా అజయ్ గారు చాలా మంది ఇన్స్టిట్యూట్స్ కూడా ఎలా అట్రాక్ట్ చేస్తున్నారంటే మా దగ్గర కోర్స్కి జాయిన్ అవ్వడానికి కూడా ఇంటిమేట్లు ఏమి ఉండదు, సినిమా అవకాశం, సీరియల్స్లో అవకాశం అని డైరెక్ట్గా ఇవ్వడం, వీళ్ళు రావడం, వెళ్ళిన తర్వాత ఫామ్స్ ఫిల్ చేయించుకోవడం. అంటే ప్రత్యేకంగా అనుభవంతో చెప్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ జరిగింది కాబట్టి పిలుస్తారు. అసలు యాడ్స్ రేంజ్ లో ఉంటాయి, టాప్ ఛానల్స్ లో ఉంటాయి యాడ్స్. అవి చూస్తాం మనం, చూసి ఆటోమేటిక్గా ఎవరికైనా ఆశ కదా. ఇక్కడ అదే మైనస్ అవుతుంది యాక్చువల్లీ. ఏంటంటే థియేటర్ స్కూల్స్ అంత పబ్లిసిటీ చేయవు ఇప్పుడు. అవును, తెలియదు ఇప్పటికీ కూడా. థియేటర్ స్కూల్స్ ఎప్పుడు పబ్లిసిటీ చేయవు, ఎందుకంటే వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్. లేదు అని అంటే సోషల్ మీడియా, అతనికి సోషల్ మీడియా లేదా అతని ఫేస్బుక్, వాళ్ళ కంపెనీ ఫేస్బుక్ ఉంటే దాంట్లో అనౌన్స్ చేస్తారు అంతే. ఇంకా అంతకు మించి మేము మీకు పబ్లిసిటీ కూడా చేయము, ఎందుకంటే మాకు లిమిటెడ్ సీట్స్. అది 3 months 6 months 1 year కోర్సెస్ మాకు. సో మాకు లిమిటెడ్ సీట్స్, వాళ్ళకి అలా కాదు. ఇప్పుడు నీకు ఈ రూమ్ నిండిపోయిందంటే వాడు పక్కన బిల్డింగ్ అయినా తీసుకొని ఇంకో బిల్డింగ్ లో పెట్టేసుకొని ఇంకో కోర్సు నడిపిస్తూనే ఉంటాడు. వాడికి సంపాదన. మాకు అట్లా కాదు, మాకు సంపాదన అంటే మేము కూడా సర్వైవల్ అంటే ఎవరికైనా పైసలు కావాల్సిందే, అంటే అతిగా లేదు. అది కళ కూడా బతకాలన్నా కమర్షియల్ అవ్వాల్సింది. తీసుకున్నప్పటికీ సబ్జెక్ట్ ఇస్తే జెన్యూన్ గా వీళ్ళు చదువుకొని పెట్టిన వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు పెట్టిన వాళ్ళు ఈ థియేటర్ స్కూల్స్ ఉంటాయి. అవి ఎట్లుంటదంటే మీరు అన్నట్లు ఇప్పుడు వస్తాం, అవకాశం ఇస్తామని వస్తాం, సరే ఫస్ట్ 3 నెలలు ఒక 30,000 40,000 కడతాం. కట్టిన తర్వాత అవకాశం అంటాడు, అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత ఇంకేం లేదు వెళ్ళిపోండి అని అంటాడు. ఇప్పుడు అక్కడ ఎవరు అవకాశం ఇచ్చేది? అసలు తనకి వచ్చిన పనికి పని రాలేదు, తెచ్చుకున్న పైసలు అయిపోయినాయి. ఇప్పుడు అవకాశం ఎవరు ఇస్తారో కూడా తెలియదు, ఇస్తా అన్నాడు హ్యాండ్ ఇచ్చేసిండు. సో ఇంత బ్లైండ్ గా ఉంటది. ఏం చేయాలి అప్పుడు? మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాలి. ఎక్కడికి రావాలి? శ్రీనగర్ కానీ గడ్డ మీదకి వచ్చి ఆడ నిలబడాలి. పాపం వాడి కళ ఎట్లుంటదంటే అవతలోడు యాక్ట్ చేస్తుంటే వీడికి అంత బాధ అనిపిస్తుంది. నేను సినిమాలు చేస్తున్నా కాబట్టి నేను కూడా చెప్తున్నా. నేను చాలా మందిని అడుగుతుండే, అంటే మనకి క్యారెక్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు మనకి షార్ట్ జాబ్ ఉంటుంది, అది షూటే ఉండదు, అంటే కానీ లొకేషన్లో ఉండాల్సి. నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే అక్కడ పోయి అడుగుతా, కెమెరామెన్ కూడా యాక్టర్ అవ్వాలని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎలా అయినా అని అంటే ఇంకా నేను అలా కాలేకపోయినా ఒక అన్న నన్ను ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసి నేను దీంట్లోకి వచ్చేసిన. చూడండి, ఇప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు రైటర్ అయిన వాళ్ళు ఉన్నారు, రైటర్ అవ్వాలనుకున్న వాళ్ళు యాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్. సో పాపం ఏంటంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు చాలా మందికి. సో కరెక్ట్ వే అనేది కరెక్ట్ వేలో లేదు. సో అందుకే ఇప్పుడు థియేటర్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది, భాషా సాంస్కృతిక శాఖ, ఎన్ని వర్క్షాపుల కంటే అన్ని వర్క్షాపులు పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే యాక్టర్లు తయారు చేయాలి. ఇప్పుడు మామిడి హరికృష్ణ గారు ఉన్నారు, డిపార్ట్మెంట్ డైరెక్టర్. ఆల్మోస్ట్ నా థియేటర్ గ్రూప్కి అలానే నాతో పాటు స్టడీ చేసిన మా సీనియర్లకి, జూనియర్లకి అందరికీ కొన్ని 100 వర్క్షాపులు ఇచ్చారు. ఎందుకు అని చాలామంది ప్రశ్నించిన
హరికృష్ణ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ తరాన్ని మనం తయారు చేసుకోలేకపోతే మనకు 100 మంది రాని, అందులో 10 మంది అన్న వెళ్ళని బయటికి, ఈ తరాన్ని తయారు చేసుకోకపోతే మనకి ఇండస్ట్రీ అనేది ఉండదు. ఈ ఫలాలు ఇప్పుడు కనపడకపోవచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత అవే చెట్లు అయితే, అవే పూలు వస్తాయి, అవే పండ్లు అయితే, అప్పుడు మన తరాలు అనేవి కనపడతాయని చెప్పేసి హరికృష్ణ గారు చాలా ఎంకరేజింగ్గా, చాలామంది థియేటర్ చదివిన వాళ్ళకి, థియేటర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వర్క్షాపుల రూపంలో, ప్రొడక్షన్ రూపంలో, వేరే రాష్ట్రాలకు వెళ్ళటానికి, ప్రదర్శించడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తూ, వేరే రాష్ట్రాల్లో కూడా మీకు మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళని తీసుకోండి, మా ప్రొడక్షన్లో పెట్టండి, మా తెలంగాణ సంస్కృతి అంటే ఏంటో చూడండి అని చెప్పేసి చాలా కృషి చేస్తాను. అట్లా సంగీత నాటక అకాడమీ, ఇప్పుడు అలేఖ్య పుంజల గారు ఉన్నారు. మొన్న నాకు అవకాశం వచ్చింది, నేను ఒక 50 మందికి వర్క్ వేసిన అని అంటే, వాళ్ళు పిలిచి సంగీత నాటక అకాడమీ అలేఖ్య పుంజల్ గారు గవర్నమెంట్ స్టేట్ మొత్తం ఒక గవర్నమెంట్ ఈ 1 yearలో చేసిన పథకాల గురించి చేయాల్సి వచ్చింది. సో నేను ఆ పని చేసిన అంటే నాకు గవర్నమెంటే ఇస్తుంది. అలేఖ్య గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, ఇంకా మినిస్టర్ మొన్న మీరు ఖమ్మం జిల్లాలోనే ఏదో ప్లే చేశారు కదా, ఎమ్మెల్యే గారు, మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా మిమ్మల్ని మర్యాదపూర్వకంగా ఏదో బహుమానం కూడా చేశారు. అలాగే స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ గారు కూడా మిమ్మల్ని గౌరవించారు. ఎలా అనిపించింది అలాంటి పెద్దవాళ్ళ చేత? అంటే నాకు అంత పెద్ద వేదిక దొరుకుతుంది అనుకోలే. అంటే నేను ఈ 2 నెలల్లో చేసింది, నేను సినిమా కూడా వదులుకొని చేసడానికి కారణం కూడా అది అవ్వచ్చు. పుష్ప 2 ఉండే నాకు షూట్, కానీ నాకు పుష్ప 1లో చేశారు కదా, 1లో చేశాను, 2 కంటిన్యూ ఉండే. ఓకే. అయితే ఈ వర్క్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఈ వర్క్ రావటం వల్ల లాస్ట్ 2-3 months నుంచి దీని మీద ఉన్నాయి. ఇంకా నా ఒక్కడి పని కంటే నాకు 55 మందికి నేను పనిస్తున్నా అన్న ఫీల్తో, సరే నాదేముంది ఇవాళ కాబట్టి రేపు చేసుకోవచ్చు, నా చుట్టూ ఇప్పటిదాకా తయారైన వాళ్ళు ఒక 50 మందికి పని ఇచ్చిన నా థియేటర్ సినిమా ఛాన్స్ వదులుకున్నారా? వదులుకోవటం అంటే ఇంకా మరి మన సర్వేవల్ కంటే 55 మంది సర్వేవల్ ముఖ్యం కదా. అదే అంటే అది కంటిన్యూటీగా కాబట్టి అది పెద్ద అవకాశం కదా, రాష్ట్రం మొత్తం చేసే ప్రొఫెషన్ అదే కాబట్టి మరి వదులుకోలేరు. ప్రొఫెషన్ అదే కాబట్టి దాన్ని రాష్ట్రం మొత్తం చేయాలి. ఒక బస్సు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, ప్రతి మినిస్టర్ని కలుస్తున్నాం, ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నాం, కలెక్టర్ని కలుస్తున్నాం, అడిషనల్ కలెక్టర్ని కలుస్తున్నాం, డిపిఆర్ఓని కలుస్తున్నాం, ఎంఆర్ఓని కలుస్తున్నాం, తహసీల్దార్ని కలుస్తున్నాం. ఇట్లా అందరితో ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. దెన్ దాంతోపాటు థియేటర్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, చాలా మందిలో అవగాహన ఒక మంచి అవకాశం అన్న ఉద్దేశంతో నేను సరే సినిమా తర్వాత ఫస్ట్ థియేటర్ చేద్దాం అన్న ఇంటెన్షన్తో అవకాశం ఈ రోజు కాకపోతే నేను నాకు వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఏదో ఒక రోజు వస్తుంది సినిమా, లేదా నేనే సినిమా తీయొచ్చేమో. కానీ ఇది మళ్ళీ రాకపోవచ్చు, నేను చేయకపోయినా వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఓకే, దీన్ని. సో నేను నేర్పుకున్న వాళ్ళకి నేను పనిస్తున్నా అని అంటే అందులో ఉండే తృప్తి వేరే ఉంటుంది. అది ఒక 2 నెలలు పనిస్తూ వాళ్ళు చేయాలనుకున్న దాంట్లో డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఎంత అంటే మనకి ఆ ఫీల్ ఉంటుంది కదా. సో అది నాకు కలిగింది వాళ్ళకి ఇస్తున్నప్పుడు. సో అజయ్ గారు, ఇప్పుడు నాటక రంగం అంటే పూర్వకాలం చాలా అసలు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు షణ్ముఖ్ ఆంజనేయరాజు గారు, ఇలా చాలా మంది గొప్ప వాళ్ళే ఉన్నారు. డివి సుబ్బారావు గారు, ఇలా గొప్ప వాళ్ళే ఉన్నారు చెప్పుకోవాలంటే. మీరు ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఎవరు? నేను బేసిక్గా థియేటర్లో ఇన్స్పిరేషన్ అని అంటే నేను యాక్టర్గా తీసుకున్నది అయితే నవాజుద్దీన్ సిద్దికీ గారిని. దాని తర్వాత నాకు థియేటర్ బాగా చేయాలి అని ఒక థాట్, అంటే స్కూల్ పెట్టాలి, దానికి ఒక రిపోర్టరీ సంస్థ ఏర్పాటు చేయాలి. దానికి అన్నిటికి కారణం ఏంటంటే చందాల కేశవదాస్ గారు, యాక్చువల్లీ మా ఊరు పక్కన ఆయనది. ఓకే, ఆయన నుంచి వచ్చింది అక్కడ. ఇంకోటి భక్త రామదాస్, మా జిల్లా, మా మండలం అతనే. సో మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఇంతకుముందు ప్రజానాట్య మండలిలో, మాకు షుగర్ ఫ్యాక్టరీ ఉండేది పక్కన, మా ఊరు పక్కన. ఓకే, వాళ్ళు దాంట్లో స్ట్రీట్ ప్లేస్ కావచ్చు, యూనియన్స్ ఉంటాయి వాళ్ళకి. సో నేను అది చూస్తూ పెరిగిన వాళ్ళు. నాకు అక్కడ ఏమేంటంటే
నేను కూడా ఎప్పుడో ఏదో ఒక రోజు అది సబ్ కాన్షియస్ మైండ్లో అట్లా ఉండిపోయింది అనుకుంటా, ఐ థింక్ నాకు తెలిసి. వీళ్ళని తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అది నేను చదువుకుంటున్న ప్రాసెస్లో ఇవన్నీ ప్రాసెస్ తెలటం వల్ల నేను చేయటం జరిగింది. అంటే నేను ఇది మళ్ళీ థియేటర్కి రావాలి అనేది నాలో ఉన్న దాన్ని బయటికి లేపటం జరిగింది ఇదంతా ప్రాసెస్. నేను యాక్టర్గా అయితే నవాజుద్దీన్ సిద్దికీ గారిని, దెన్ నేను ప్రొఫెషన్ తీసుకోవటానికైతే మా పెద్దనాన్న వాళ్ళు ఒక కారణం కావచ్చు, ఖమ్మం కళాకారుల గుమ్మం కూడా అదే, నేను కూడా కళాకారుని అవ్వాలనే ఇదితో తీసుకున్నది, ఆ మోటివ్తో తీసుకున్నది. భక్త రామదాస్ గారు కావచ్చు, చందాల కేశవదాస్ గారు కావచ్చు, ఇలానే వాళ్ళ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ నాకు. బేసిక్గా అజయ్ మంకినపల్లి మీరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డా? అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే నాటక రంగం వైపు వచ్చిన వాళ్ళకి బేసిక్గా దాని సోర్స్ ఏముండదు, అంత ఇన్కమ్ సోర్స్ స్టార్టింగ్ ఉండకపోవచ్చు. బేసిక్గా ఒక రేంజ్ వాళ్ళకి సెటిల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత తప్ప ఇన్కమ్స్ అనేది రాదు. ఏదైతే ఇన్స్టిట్యూట్ అయితే మీరు ఇప్పుడు ఈ మధ్య స్థాపించారేమో కానీ దానికి ముందు అనేది ఇన్కమ్ అంత ఉండదు సోర్స్. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఎలా మీరు అసలు? అలా ఏం లేదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఏం లేదు, మధ్యతరగతి ఫ్యామిలీ మాది కూడా. వ్యవసాయం, అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు, తమ్ముడు, చిన్న కుటుంబం. కాకపోతే ఒకటి మాత్రం చెప్పలేదు సార్, నేను ఇప్పటికీ మా నాన్న 2013లో గురించిన బండి ఇప్పుడు మీ దగ్గరికి వేసుకొచ్చింది కూడా అదే. అప్పుడు కొంచెం క్వాలిటీ బండ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా నిలబడ్డది అది, నాన్న బహుమతి అది. సో నాన్నకు బహుమతి ఏంటంటే నేను కెరియర్లో నిలబడి ఇవ్వాలన్న ఒక థాట్ ఏం కాదు, ఆల్మోస్ట్ ఇచ్చిన దగ్గరకు వచ్చినానే అనుకుంటున్నా. వాళ్ళు హ్యాపీ ఇప్పుడు నేను చేసే పని హ్యాపీ. సో సెటిల్ అనేం కాదు కానీ నేను ఎప్పుడు నమ్ముకున్న దాన్ని కమర్షియల్గా ఉంచాలని చూస్తాను. కమర్షియల్ అవ్వకపోతే కళ బతకదు. అవును, కళ ఇప్పుడు ఎన్ని రోజులని కడుపు మార్చుకొని ఉంటాను, 11 రోజులు ఉన్నా కానీ 13వ రోజు ఇంకా ఉండం, మనం పోతాం. సో నాకు చేసే పనిలో తీసుకుంటా నేను, మీరు తెల్లవార్లు పని చేయమని చేసేస్తా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మీరు నాకు ఇవ్వకండి, మీరు ఇవ్వాలనుకున్నది నాకు ఇచ్చేయండి అంతే. ఎంతో కొంత రూపాయి వచ్చినా చాలు నాకు అనే ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే నేను ఇంకా 40 సంవత్సరాలు థియేటర్ని చేయాలి అంటే ఇక్కడ ఏం లేనప్పుడు నా ఇంట్లో వాళ్ళు నన్ను చేయనీరు. సో నాకున్న బాధ్యతలు నాకు ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతమందికి నేర్పి అన్నే సక్సెస్ అవ్వలేదంటే మేమేమవుతాం అనే ఫీల్ ఉంటుంది. అన్నో సారో మాస్టరు గురువే ఇట్లుంటే ఇంక ఈ ఫీల్డ్ ఎందుకు అనుకునేటోళ్ళు ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ అవ్వాలనుకుంటాను నేను. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే ఏమి ఉండవు థియేటర్లో. అదే బేసిక్గా అందుకే అడిగా, ఎందుకంటే కళారంగం వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, ఫైనాన్షియల్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని ఉంటే ఎక్కువ ఆస్తులు సంపాదించుకునే అంత ఉండదు, అలా అని చెప్పేసి అసలు లేకుండా అయితే ఏమి ఉండదు. పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటే, ఓ డిసిప్లిన్గా ప్లాన్ చేసుకొని ఉంటే మనం చేసే ప్రోగ్రామ్స్లో ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం, మేము పెట్టుకుంటున్నాం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటే దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు సంపాదించుకున్నంత సంపాదించుకోవచ్చు నెలకి. ఇప్పుడు మీకు గొల్లరామవ్వ స్కిట్కే కదా మీకు ఆ ప్లేకే కదా అవార్డ్స్ వచ్చినాయి బాగా? ఫస్ట్ ఇప్పటికీ స్టిల్ ఇంకా అది 32 ప్రదర్శనలు వేసిన. 32 ప్రదర్శనలు అంటే మొత్తం ఓవరాల్ రాష్ట్రమే కాదు, వేరే రాష్ట్రం కూడా దాటిపోయినాం దాన్ని. ఆంధ్రప్రదేశ్లో వేసినాం, తెలంగాణలో వేసినాం, కర్ణాటకలో వేసినాం. ఇప్పుడు ఎన్ఎస్డికి అప్లై చేస్తున్నాం, దాన్ని కూడా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి అక్కడ కూడా వేసింది. కేరళ ఫెస్టివల్ ఒకటి, నేషనల్ ఫెస్టివల్ అని అదొకటి వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంగీత నాటక అకాడమీ, సెంట్రల్ సంగీత నాటక అకాడమీ మన దగ్గర ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంటే ఆడిటోరియం కడుతున్నారు ఇక్కడ హైటెక్ సిటీ. అక్కడ వాళ్ళు పిలిచి మనల్ని సెంట్రల్ గవర్నమెంట్ గొల్లరామం అనే షోని శిల్పకళా వేదికలో వేయించుకోవడం జరిగింది. సో అది యాక్చువల్లీ నన్ను నిలబెట్టింది. అది అలా నిలబడటానికి ఫస్ట్ కారణం అయితే నాకు అవకాశం ఇచ్చిన మావిడ కృష్ణ అన్న. ఇప్పటి వరకు 10 years నుంచి అన్న ఇప్పటికీ స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు.
డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, తెలంగాణ మొత్తానికి కల్చర్కి డైరెక్టర్ సారే, చాలామందికి నాతో పాటు. సో గొల్లరామవ్వ అనేది నా పేరు మీద ఒక బుక్ వచ్చింది. ఓకే. ఆ నాటకం మీద నా పేరు మీద ఒక గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఒక ప్రశ్న వచ్చింది. అది ప్రివిలేజ్ కదా. నేనే గ్రూప్స్ చదువుకొని నేనే బిట్స్ అంటే నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకునేటోడిని నా మీదనే ఒక ప్రశ్న రావటం అనేది సూపర్. సో అదే నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం. హ్యాపీ అంటే అందుకే జీవితంలో అంతకు మించి మళ్ళీ ఇంకోటి రాదేమో నాకు తెలిసి. సో అది దాని తర్వాత దాని త్రూ నా స్టూడెంట్స్కి చాలామందికి అవార్డ్స్ వచ్చినాయి అది పర్ఫామ్ చేయటం వల్ల. అవకాశాలు వచ్చినాయి, సినిమా అవకాశాలు వచ్చినాయి. 4,000+ స్టూడెంట్ని తయారు చేయడానికి మెయిన్ మోటో ఆ ప్లే. ఓకే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు మీరు ఇన్స్టిట్యూట్ ఇది? నేను అఫీషియల్గా అన్అఫిషియల్గా స్టార్ట్ చేసిన 2015 నుంచి. అఫీషియల్గా అంటే రిజిస్ట్రేషన్ చేసి స్టార్ట్ చేసింది 2016 నుంచి. నియర్ టు 10 years నియర్ టు 10 years. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు బయట మొత్తం ఇప్పుడు ఇన్స్టిట్యూట్? అంటే ఇప్పుడు మన సర్కిల్లో మనం తయారు చేసిన వాళ్ళు 4,000+ ఉంటారు. 4,000+. చిల్డ్రన్స్, అడల్ట్స్ అందరూ కలిపి. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్. ఇప్పుడు చాలా మందికి నాటక రంగం వైపు అమ్మాయిలను ఎక్కువ రానివ్వట్లేదు, అంటే తెలియదు బేసిక్ సబ్జెక్టు. సో అమ్మాయిలను ఎక్కువగా రానివ్వట్లేదు, అమ్మాయిలు నటన స్టేజ్ మీదకి వెళ్తావు ఎక్కువ ఇష్టపడట్లేదు అంటూ ఉంటారు. కొంతమంది పంపించడం కూడా ఇంట్లో ఉంటున్నారు. అలా ఇంట్రెస్ట్ ఉంటుందా? లేదు, ఇప్పుడు సేఫ్, అసలు థియేటర్ ఇంకా సేఫ్ కదా. అంటే బయట కూడా తిరుగుతూ ఉండాలి కదా వాళ్ళు, దాని గురించి ఆలోచన. అలా ఏం లేదు బయట. ఇప్పుడు మనకి ఉంటే ఒక షో ఎప్పుడైనా, ఇప్పుడు మనం అలా అని చెప్పి స్కూల్కి రోజు బయటికి పోవాల్సిందే కదా. మనం చదువుకునే స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, బస్సు ఎక్కుడు కావచ్చు, దిగుడు కావచ్చు, బయటికి పోయి ఎక్కేది ఇంట్లోకి అయితే రావు కదా. పోహాలు ఉంటాయి కదా వాళ్ళు. ఉంటాయి, ఒక రోజే కదా షో జరిగేది, ఒక రోజు రిహార్సల్ జరిగేది. సేఫ్ సెక్యూరిటీ ప్లేస్, అది మన ప్లేస్ ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ మన టీంతోనే ఉంటారు. ఎంతమంది ఉన్నారు మొత్తం మీ టీం అండి? మా టీం ఇప్పటి వరకు ఒక 150+ ఉంటారు. అంటే నా పర్సనల్గా నాతో ట్రావెల్ అవుతున్న ఒక టీము 150 ఉంటారు. మనం విద్య నేర్పిన వాళ్ళు 4,000+ ఉంటారు. అందులో అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ చేసి ఉండే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్స్ ఉండే. ఆ స్కూల్స్కి ఇప్పుడు మీరు అన్నట్లు అమ్మాయిలు ఎవరు రానండి. నేను నేర్పిందే మహిళలు అంటే స్టూడెంట్స్కి. ఓకే. గర్ల్స్ స్కూల్స్కి. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తుంది కదా, గవర్నమెంట్ విద్య నేర్పమంటుంది వాళ్ళకి. ఇప్పుడు నాటక రంగంలో ఇవి ప్రాక్టీస్లు చాలా కఠోరంగా ఉంటాయి. ఆ పద్యాలు కానీ ఇవి కానీ కొన్ని కూడా చేయాలన్నా కూడా కొంతమందికి అంత ఈజీ కాదు. సో అలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే కొంతమంది వారం రోజులు వచ్చి మానేయడం, ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యి ఉంటాయండి. అవి ఇందులోనే ఉంటాయి. ఒక జాబ్ వచ్చింది, మీకు నచ్చకపోతే వారం రోజులు రిజైన్ చేస్తారా, చేయరా? చేస్తారు కదా. అట్లనే పేషెన్స్ ఎక్కువ ఉండాలి కదా. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఒక పనిని కొన్ని రోజులు దాన్ని పట్టుకొని చేస్తుంటే అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని తెలుస్తుంది. నువ్వు 4 రోజులు వచ్చిపోతే ఏది రాదు, ఏ పని రాదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెంట్ అయిపోయిందండి అన్ని. ఓకే. ఇన్స్టెంట్ కావాల్సి వస్తుంది అందరికి. అంటే ఈజీగా అయిపోవాలి. ఇప్పుడు 1 day వర్క్షాప్ అంటారు. నేను చెప్తున్నా ఏంటండి, 1 day వర్క్షాప్ అంటారు. ఏం చెప్తారు చెప్పండి 1 day వర్క్షాప్లో? ఏముంటుంది దాంట్లో? ఏముండదు, బేసిక్స్ అంటారు. సరే, బేసిక్స్ 1 day వర్క్షాప్లో ఏం చెప్తారు? బేసిక్స్ అయినా ఇప్పుడు ఒక యాక్ట్ గురించి, ఇప్పుడు చెయ్యి ఇక్కడ వాడచ్చు, ఇక్కడ వాడకూడదు అని చెప్పే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే నేను ఎంతసేపు చెప్పాలి? ఒక గేమ్ చేపియాలి, ఒక యాక్ట్ చేపియాలి మీతో, ఆ చెయ్యి వాడుతూ వాడకుండా. దీనికి కనీసం ఒక 2-3 hours పట్టిద్ది కదా మీకు అర్థమయ్యేలాగా చెప్పండి ఒక పర్సన్కి. అలా ఆ వర్క్షాప్కి 1 dayకి 10 మంది వచ్చారనుకోండి, ఎంతసేపు చెప్పాలి? ఒకరోజు 24 గంటలు సరిపోద్దా? సరిపోదు. మరి ఎట్లా చెయ్యి ఇలా వాడాలి అన్నదానికే ఒకరోజు సరిపోదు అన్న చెప్పడానికి. నీకు యాక్టింగ్ నేర్పాలంటే మినిమం ఎన్ని రోజులు పడుతుంది? అవును. అంటే ఇప్పుడు చాలామంది వర్క్షాపులు చేస్తున్నారు. నాకు నేను థియేటర్ యాక్టర్ అయిపోయినా, నేను యాక్టర్ని ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. కానీ అది కంటిన్యూ ప్రాసెస్ ఉంటే వాళ్ళు యాక్టర్స్ అండి.
థియేటర్ అయినప్పుడు మీరు సినిమా చేయండి, చేయొద్దని అంటలేదు. మళ్ళీ మీకు అవకాశం దొరుకుతున్నప్పుడు మీరు ఆ థియేటర్ గ్రూప్తోనో, థియేటర్ స్కూల్తోనో, యూనివర్సిటీతోనో ఏదో ఒక ట్రూప్తో మీరు ట్రావెల్ అవ్వండి. మీకు రానిది రావాల్సింది ఇంకా మెచ్యూర్డ్గా వస్తుంది. వన్స్ ఒక 6 నెలలు నేర్చుకొని ఒక వర్క్షాప్ చేసేసి ఒక ప్రొడక్షన్ చేసేసి వెళ్ళిపోతా నాకు వచ్చింది యాక్టింగ్ అని అంటే కష్టం. అంటే మీకు యాక్టింగ్ రావచ్చేమో కానీ మీరు సబ్జెక్ట్ రాదు. ఎగ్జాక్ట్లీ, మీకు యాక్టింగ్ రావచ్చేమో కానీ మీరు అంటే దాని మెచ్యూరిటీ లెవెల్ అని ఒకటి ఉంటుంది చూసినా, దానికి ఎప్పటికీ రాలేదు. మీకు తెలిసిందే యాక్టింగ్ అనుకుంటుంది అంతే. సో మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా యాక్ట్ చేశారు. సో ఎలా అనిపించింది? ఆయనతో అసలు ఒక ఫ్రేమ్లో కనబడడమే చాలా గొప్ప అనుకుంటాం. యాక్చువల్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. నేను అంటే ఫ్యాన్ని, బిగ్ ఫ్యాన్ని యాక్చువల్లీ. ఆ టైంలో నాకు సాగర్ చంద్ర అన్న పరిచయం ఉండే, లిటరేచర్ పరంగా మా రైటర్స్ వైపు నుంచి. అట్లా మెర్సీ గారని నాకు నాటకాలు కూడా రాసిండే, తను కేంద్ర సాహిత్య యువ పురస్కారిని. తను నాకు సాగర్ చంద్రని పరిచయం చేసి ఉండే. అట్లా నాకు ఆ సాగర్ చంద్ర అన్న అవకాశం ఇచ్చారు. సో అవకాశం ఇచ్చినప్పుడు ఆ మూమెంట్ అంటే ఎదురుగా మనిషి నేను టీవీలో మేము మా టీం అందరం కలిసి మేము గబ్బర్ సింగ్ అనే సినిమానే డిస్ట్రిబ్యూట్ చేసినాం ఒక థియేటర్కి. అప్పుడు మా బావలు, మేము అన్నలు అందరు కలిసి నెలకొండ పెళ్ళి, వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్, నేనేమో అంటే మేమిద్దరం ఏం చేసినాం అంటే ముందు దమ్ము సినిమా వచ్చిండే. ఓకే, వాళ్ళది అటు మేము తీసుకున్నాం, అది కొంచెం అటు ఇటు అయిపోయి లాస్ అయిపోయింది. మా వాడికి 10 సంవత్సరాల నుంచి ఇట్టే లేదు, మళ్ళీ మీరు తీసుకుంటే ఎట్లా రావయ్యి అని చెప్పేసి వాళ్ళు షంటింగ్. మాదే పోయింది, మాకు ఇట్టున్నోడే మావాడే పోయిండు, ఇటు చేస్తే ఎట్లా అని అంటే లేదు బాబా ఎట్టి పరిస్థితుల్లో చేద్దాం అని చెప్పేసి చేసినాం. పవన్ కళ్యాణ్ ఆ రోజు నిలబెట్టిండు మళ్ళీ. అంటే మాకు ఫుల్ ఫ్లెజ్గా మేము ఏం చేయాల్సిందో అదంతా మా అందరికి, మా బావలకి, వీళ్ళందరికీ ఓకే. అక్కడ నష్టపోయింది, ఇక్కడ కలిసి వచ్చింది. సో దాంతోపాటు అలాంటి నేను ఆయన ఎదురుగా పెట్టుకొని నేను ఆయన సినిమాలో యాక్ట్ చేస్తూ నాకు డైలాగ్ ఇచ్చి ఆయనతో ఫోటో ఇచ్చి ఆయన చెయ్యేసి అంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇంకా ఫ్యాన్ బాయ్ అసలు ఆ రోజు ఇంకా నాకు నిద్రపోలేదు అనుకోండి, తినలేదు. అది ది ఫోటో దిగిన 15-20 నిమిషాలకి మెయిల్ ఐడీలు తీసుకొని మా మెయిల్స్కి పంపించేసి, మీరు ఫోటోలు తీసుకొని మీ దగ్గర ఉంచుకోవటం కాదు, ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఐడీలు ఆయన చెప్పాడు, ఐడీలు తీసుకొని మెయిల్ ఐడీలు తీసుకొని క్వాలిటీ పంపించండి అని చెప్పేసి ఆయన. సూపర్. అట్లా అని అప్పుడు అసలు అది రానా గారు ఆ పోలీస్ సీక్వెన్స్ అక్కడ బయటకు వచ్చిన తర్వాత జీబెకి రానా ఆ సీన్లో అక్కడ తీసుకున్నప్పుడు ఒకసారి ఆయన యాక్షన్లో కొడుతున్నప్పుడు తగిలింది, వచ్చి తగిలిందారా చూసుకోవాలి కదరా ఇట్లా అంటున్నప్పుడు అని అంటే పర్లేదన్నా అని చెప్పేసి అది వేరే ఉండేలే. జ్వరం వచ్చింది యాక్చువల్లీ, ఆ ఫీల్డ్లో ఉండిపోయారు ఇంకా ఇప్పటికి కూడా అది ఒకటి. సో బేసిక్గా ఇప్పుడు నాటక రంగం, ఈ థియేటర్స్, స్కూల్స్కి, మన ఫిలిం ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, యాక్టింగ్ స్కూల్స్ అని చెప్పి. వాటికి మనకి డిఫరెన్సెస్ ఏముంటాయి అంటే వచ్చే వాళ్ళకి ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు ఫిలిం స్కూల్స్ అనేవి ఏంటంటే క్లాసెస్లో ఇప్పుడు ఫిలిం స్కూల్స్ కావచ్చు, థియేటర్ స్కూల్స్ కావచ్చు, ఎవరికున్న సిలబస్ ఉంటుంది, అది చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు థియేటర్కి ఒక సిలబస్ ఉంటుంది. ఇప్పుడు ఎంఏ లెవెల్ అనుకోండి, అంటే ఎంఏ లెవెల్ అనుకోండి, మేము థియేటర్ ఎంఏ చేసినా కాబట్టి చెప్తున్నా. ఎంఏ లెవెల్కి ఏముంటుంది అంటే ఇప్పుడు మనం ఎంబీఏ చేసినప్పుడు సెమిస్టర్స్ ఎలా ఉంటాయి, సేమ్ అలానే మాకు కూడా 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ థియేటర్ హిస్టరీ ఎప్పటి నుంచో ఎట్లా స్టార్ట్ అయింది, ఇండియన్ హిస్టరీ, వివిధ రాష్ట్రాల హిస్టరీస్, వాళ్ళ కల్చర్లో థియేటర్ పార్టిసిపేషన్ ఎంత, అందులో ఎవరెవరు గొప్ప వాళ్ళు, ఇంటర్నేషనల్ వరల్డ్ థియేటర్ ఎట్లుంది, రష్యాలో ఎట్లుంది, జపాన్లో ఎట్లుంది, సింగపూర్లో ఎట్లుంది. కానీ ఇన్ని చెప్పరు కదండి బయట స్కూల్స్లో, ఫిలిం స్కూల్స్లో. అదే చెప్తున్నా కదా, థియేటర్ స్కూల్స్కి మీకు ఫిలిం స్కూల్స్కి ఉన్న తేడా అదే చెప్తున్నా. మామూలుగా వాళ్ళు అడ్మిషన్ వచ్చినప్పుడే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ నాలెడ్జ్ వాళ్ళకి లేదు, అసలు వాళ్ళకి తెలియదు కదా ఇదంతా. ఓకే,
నీకు అక్కడ రిజిస్టర్ చేసుకునేటోళ్ళు ఎవరో సాధారణ పర్సన్, అతనికి యాక్టింగ్ కూడా రాదు. ఓకే, అదే నువ్వు థియేటర్లో ఎవరైనా కాల్ చేసుకున్నావు, ప్రతి వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఆల్రెడీ నేర్చుకున్నవాడు, టెక్నీషియన్, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫిల్మ్ స్కూల్లో ఏముంది, మంచి రిసెప్షన్ కూర్చోబెట్టుకొని వాళ్ళే, నేను అన్ని స్కూల్ అన్ను, కొన్ని ఉన్నాయి. సో అలా చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవైతే అన్ని అలాంటి స్కూల్, ఒకప్పుడు ఉండేవి మంచి స్కూల్స్ ఏదైతే సీనియర్. ఇప్పుడు ఫిల్మ్ స్కూళ్ళలో కొన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో మా వాళ్ళు కూడా థియేటర్ చదువుకొని పిహెచ్డి చేసి, సత్యం మాస్టర్ వైజాగ్ ఇవన్నీ కూడా మంచి ఇన్స్టిట్యూట్స్. సత్యం మాస్టర్ థియేటర్ పర్సన్ కదా, ఆయన చాలా పెద్ద యాక్టర్స్ కదా, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. మీరు చూడండి, ఇప్పుడు అదే ఒక ఫిల్మ్ స్కూల్ పేరు చెప్పండి, అంతమందిని తయారు చేసిన యాక్టర్లు ఓ థియేటర్ పర్సన్ తయారు చేసేయండి. అవును కదా, అదే ఒక ఫిలిం స్కూల్ ఎంతమంది తయారు చేసింది చెప్పండి మీరు. ఏమీ లేవు కదా అసలు. అదే ఒక 10 పేర్లు చెప్పండి. 10 పేర్లు అసలు ఏమున్నాయి అసలు? అదే అలా ఉంటుంది. ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అదే మీరు థియేటర్, ఇప్పుడు మాకు ఇలా సిలబస్ ఉంటుంది, మీరు అన్నది సిలబస్ ఇలా ఉంటుంది. మేము ఒక 60 రోజులు కోర్స్ క్రియేట్ చేసినాం అనుకోండి. మా కోర్స్ ఎలా ఉంటుంది, బేసిక్స్ ఫస్ట్, వాయిస్, బాడీ ఎక్సర్సైజెస్, మెమరీ ఎక్సర్సైజెస్, దాని తర్వాత రీడింగ్ లెవెల్స్, న్యూస్ పేపర్ రీడింగ్ అంటే నువ్వు లోపల చదువుకోవటం కాదు, వోకల్స్ ఎలా, ఇప్పుడు మనకి అది తర్వాత ఒక 5 నిమిషాలు తీసుకొని ఏం గుర్తుంది చెప్పు. మీ క్లాసెస్లో కూడా డిఫరెంట్ ఉంటాయంట కదా, ఇప్పుడు ఒక లైటర్ క్యాండిల్ వెలిగించి దాన్ని చూడమని, ఐ లుక్, కాన్సన్ట్రేషన్, ఎమోషన్ డివైడేషన్ కాకుండా మ్యూజిక్ థెరపీ లాగా, వాయిస్, వోకల్స్, బాడీ, స్ట్రెంగ్త్, మెమరీస్. దాని తర్వాత మాకు సినిమాకి అది ఫిలిం స్కూల్స్కి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు కూడా ఇంత సిలబస్ ఉంటుంది, ఉండదని ఏం కాదు. ఎవరు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎలా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. అవును, వాళ్ళేముందండి, ఇప్పుడు నెట్లో కొడితే ఏదైనా దొరుకుతుంది. ఎందుకు ChatGPTని అడిగితే అదే ఇస్తుంది, థియేటర్ సిలబస్ ఇవ్వండి లేదా ఫిలిం సిలబస్ ఇవ్వండి అని అంటే అది ఇస్తుంది. కానీ దాన్ని చెప్పేటోళ్ళు ఉండాలి కదా, అది ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. నేను ఇప్పుడు మన దాంట్లో ఇన్స్టిట్యూట్, మన దాంట్లో మనకు ఇప్పుడు ఒక వర్క్షాప్ చేస్తున్నామంటే NSD నుంచి పిలుస్తాను నేను. NSDలో నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం, దాంట్లోంచి NSD నుంచి మనకి చదువుకున్న వాళ్ళు, పాస్ అవుట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ వర్క్షాపులు చేసిన వాళ్ళని ఫ్యాకల్టీగా పెట్టుకుంటా. దాని తర్వాత ఇక్కడ స్టేట్ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళు, PhDలు చేసిన వాళ్ళు, నోన్ పర్సన్స్. ఇప్పుడు షెఫీ అని ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి క్లాసులు చెప్తా ఉంటాడు. లక్ష్మణ్ గారు ఉంటారు, థియేటర్ లక్ష్మణ్ తెలుసు కదా, యాక్టర్. షెఫీ అన్న వీళ్ళు వచ్చి చెప్తారు. ఇప్పుడు రైటింగ్ అనుకోండి, రైటింగ్ వచ్చి ఇప్పుడు మెర్సీ గారు అనేటోళ్ళు వారు చెప్తారు. ఫిలింకి సంబంధించింది హరికృష్ణ బండారి అని, ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి సినిమా వస్తుంది, దానికి రైటింగ్ వర్క్ చేసి ఉండే. ఇప్పుడు మహేష్ సినిమా రాంపోతునేంది వస్తుంది, దానికి కూడా రైటింగ్ వర్క్ చేసాం. సో ఇలా నాకున్న సర్కిల్లో నేను వాళ్ళకి అన్నీ తెలియాలి కదా. ఇప్పుడు డైరెక్టర్, యాక్టర్ అవ్వాలని అంటే అన్నీ తెలియాలి. ఓన్లీ యాక్టర్ అవుతారంటే ఏం తెలియాల్సిన అవసరం లేదు, మనం చెప్పింది వింటే చాలు. సో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి, యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి, ఆ సీన్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి, కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి. ఇట్లా నాకు ఉన్న సర్కిల్ అందరితో నేను అంటే ఆల్మోస్ట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ నాకున్న సోర్స్లో. ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు రావచ్చు, అనుపమ్ కౌర్ లాంటి వాళ్ళు రావచ్చు, లేకపోతే నవాజుద్దీన్ సిద్దికీ లాంటి వాళ్ళు రావచ్చు, NSD బాదల్ సర్కార్ లాంటి చాలా మంది, వాళ్ళందరూ రావచ్చు. కానీ నా పరిధి ఎంత, నేను నా ఫ్రెండ్ సర్కిల్లో నేను ఎంత తెలియస్తా. సో అలా నేను నా సర్కిల్లో ఉన్న వాళ్ళని, నేను నా థియేటర్గా నా కాడికి వచ్చి ట్రైన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ద బెస్ట్ అవుట్పుట్టే ఇస్తున్నా. ఇంకోటి, నేను వర్క్షాప్ చేయటం ఒకటే కాదు, ప్రొడక్షన్ చేస్తా. ప్రొడక్షన్ చేయటం అంటే నేను ఎంత యాక్ట్ చేయలేస్తా, నేర్చుకున్నా కదా, నాకేమొచ్చింది, ఇప్పుడు నేనేంటి. ఇప్పుడు వర్క్షాప్ డే 1 వచ్చిన తర్వాత అదే ప్రొడక్షన్ అయిపోయి, ప్రొడక్షన్ చేసి ఒక ప్లే చేసి ఆ వేదిక దిగిన తర్వాత వాడికి ఉండే కాన్ఫిడెన్స్, నేను ఎంత నేర్చుకున్నా, ఏం నేర్చుకోలేదు, ఇంకెంత నేర్చుకోలే అనేది ఒకటి వస్తుంది. నా మెయిన్ చేసేది ఇప్పటి నుంచి, నేను స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి వర్క్షాప్కి ప్లే చేసిన. అది మా క్రియేటివ్ థియేటర్ స్ట్రెంత్ అనుకోండి. ఇప్పుడు మీరు
రచయితగా దర్శకత్వం చేస్తూ స్టోరీ మొత్తం రాసుకుంటూ స్టేజ్ మీద అంతమందిని అంటే మీ గ్యాంగ్ మీ టీం ఉంటుంది, టీం మొత్తం ఎంతమంది ఉన్నారు? దగ్గర దగ్గర ఉంటారండి. ఇప్పుడు వాళ్ళందరూ టీమే, 4000 టీమ్. కాకపోతే ఏంటంటే కొన్ని టైంలో కొంతమంది రాలేదు. వర్క్ షాప్ ముందు ప్రాక్టీస్ ఉంటుంది, చేసిన తర్వాత స్టేజ్కి వెళ్తారు డైరెక్ట్. ఓకే, సో అలా అన్ని చేశారు కదా, ఇన్ని ప్లేస్ చేశారు కదా, ఎన్ని ప్లేస్ చేసి ఉంటారు? మొత్తం 36 ప్రొడక్షన్స్ చేసి ఉండే, 36 ప్లేలు చేసి ఉండే. షోలు అయితే ఇంకా లెక్కలేదు, చాలా చేసి ఉండే. షోలు 100 పైన చేసి ఉండే షోలు. నాకు మెర్సీ గారు ఒక 5 నాటకాలు అంటే థియేటర్ ప్లేలు రాశారు. ఇందాక చెప్పే కదా కేంద్ర సాహిత్య అకాడమీ, తను ఒక 5 ప్లేలు రాశారు. దానికి హరికృష్ణ బండారి అని ఇప్పుడు ఫిలిం దాంట్లో చేసిన నా ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్ సర్కిల్ సాహిత్యం నుంచి వాళ్ళని తీసుకోవడం. అంటే నేనేం మొనాటనీగా పోకుండా, ఇప్పుడు ఒక రచయిత అయితే రచయిత పాయింట్ ఆఫ్ నుంచి ఎలా రాస్తారు, ఇప్పుడు నాకు కావాల్సిందే నేను చేసుకొని దాంట్లో ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ చేసుకొని మొత్తానికి డిజైన్ చేసుకొని స్కీమింగ్ చేసుకొని నేను అది ప్లేకి వెళ్తాను అనమాట. సో అప్పుడు మనకు స్క్రిప్ట్ వస్తుంది. మన దగ్గర ఉన్న ఆర్టిస్టులే కాకుండా నా దగ్గర ఆల్రెడీ పాజిటివ్ ఇంకా అవసరం ఉంటే దాంట్లో చేసుకొని ఒక టీంని పెట్టుకొని దానికి ఇప్పుడు మనం లైట్లు ఎట్లా సెట్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు సెట్ ఎట్లా చేసుకున్నాం, ఇప్పుడు కెమెరా ఎట్లా పెట్టుకున్నాం, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ చేసుకుంటే అట్లా ఏ వింగ్కి ఆ వింగ్ చేసుకొని నాకున్న పరిధి పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే నేను అన్ని పనులు నేను చేస్తే అవ్వదు. ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, చిన్న మనోహర్, త్రివేణి అని చెప్పేసి వీళ్ళు ఉంటారు, అనిల్ అని చెప్పేసి. మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మల్లేషు, అనిల్ అని చెప్పేసి వాళ్ళకి 2 ఉంటారు ఇన్స్ట్రుమెంట్. రైటింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మెర్సీ గారు, హరి, నేను, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్ రఫీ అని చెప్పేసి, ప్రవీణ్ మా తమ్ముడు, వాళ్ళు ప్రొడక్షన్ చూసుకుంటారు. యాక్టర్ ఇన్స్ట్రక్టర్లు ఉంటారు. వాళ్ళు ఎవరనంటే ఇప్పుడు క్లాసులు చెప్పడానికి వచ్చేటోళ్ళు, వాయిస్కి ఒకళ్ళు వచ్చేటోళ్ళు, ఇట్లా రఫీ కావచ్చు, మన షఫీ అన్న లాంటి వాళ్ళు కావచ్చు, దాని తర్వాత విజయ్ లాంటి వాళ్ళు, రోహిత్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మనకి వచ్చేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఓకే, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు చాలామంది సినిమాలో కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కూడా నేను సో నాటక రంగం థియేటర్ ఆర్టిస్ట్ని అని చెప్తే దాని వాల్యూ వేరే ఉంటుంది. డైరెక్టర్స్ కూడా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా థియేటర్ ఆర్టిస్ట్ అంటే దానికి సంబంధించి ఏదైతే వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ రెస్పాన్స్ వేరే ఉంటుందని ఎక్స్పీరియన్స్గా చాలామంది చెప్తుంటారు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటూ ఉంటారు థియేటర్ ఆర్టిస్ట్ అంటే చాలా వాల్యూస్. కృష్ణ అని ఫ్రెండ్ ఉన్నాడు, వాడు థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్తాడు ఎక్కడికి వెళ్ళినా, వాడికి ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది. అంటే వాడు థియేటర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాడు, సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుందంటారా సినిమా? ఇప్పుడు నువ్వు అన్న కృష్ణ నా స్టూడెంటే. ఓకే, నా స్టూడెంటే. సో సుధాన్ ఇక అంటే వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే నేర్చుకున్న వాళ్ళకి కంటే కెమెరాకు ముందు నేర్పాల్సిన దానికి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ నేర్చుకొని వచ్చిన దానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? మనం బేసిక్ వర్క్ తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వర్క్ తెలియని వాళ్ళకి ఏంటంటే ఒకవేళ పెట్టుకున్నా మనం ఇవ్వాల్సిందే ఇస్తాం, అంత టైం కేటాయించాం కదా. సో థియేటర్ ఆర్టిస్ట్కి ప్లస్ ఏంటంటే వాడికి అన్నీ తెలుసు, నేర్చుకొని వస్తాడు, ఓపిక ఉంటుంది, చెప్తాడు, బై హ్యాడ్ చేస్తాడు, 1కి 10 సార్లు సేమ్ యాక్షన్ ఇస్తాడు, కంటిన్యూటీ యాక్టింగ్ చేస్తాడు, మెమరీ ఉంటుంది. దాని తర్వాత వాడికి ఒక లాయల్టీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము థియేటర్ చేసేటప్పుడు ఏముండవు, సోర్స్ లేని చోటే అంత లాయల్టీగా చేస్తాం మేము. అలాంటి సోర్స్ ఉన్న చోట ఇంకా వస్తుంటే ఇంకా మనం ఎక్కువ లాయల్టీ ఉంటాం కదా. సో థియేటర్లు అలా ఉంటాం. డైరెక్టర్లు కావచ్చు, ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఏంటంటే రిస్క్ తీసుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు అన్ని స్లాట్స్ కదండి, ఇప్పుడు టైం కూడా ఎవరికి లేదు. ఇప్పుడు హాఫ్ డే ఉంటుంది హీరోకి. ఈరోజు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు, సపోర్టింగ్ క్యారెక్టర్ పెట్టుకుంటారు, ఇప్పుడు వాడే హాఫ్ డే తింటే కష్టం కదా. ఇప్పుడు మరి మళ్ళీ తర్వాత హీరో దొరకడు, అప్పుడు ఏం చేయాలి? ఆగిపోద్ది. అందుకు రిస్కులు తీసుకోకుండా ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ నోన్ ఉన్న వాళ్ళని తీసుకోవటం ఏంటంటే టైం సేవ్, మనీ సేవ్, అన్నీ సేవ్ వాళ్ళకి. దానివల్ల ఇంపార్టెన్స్
ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారని అంటే మీరు చెప్పింది నేను చేసినప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఎవరైనా ఇస్తారు. ఓకే, అవును, అంతే కదా. సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్గా ఏదైనా చేస్తాడు. ఇప్పుడు చెప్పని చేస్తే కదా మీకు చిరాకు వచ్చేది. అవును, చెప్పింది చేసినప్పుడు మీకు రెస్పెక్టే పెరుగుతుంది నా మీద, నాతో అవసరం కూడా ఉంటుంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు మీరు. అంటే అందుకే థియేటర్ ఆర్టిస్ట్కి అతని దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు అజయ్ మంకినపల్లి గారు నెక్స్ట్ మళ్ళీ ఏ సినిమాలో కనబడిపోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఉన్నారు అనుకుంటా. భగవంతుడు సినిమాలో చేశారా? బాలకృష్ణ సినిమాలో లేను, అది కాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. భగవంతుడు అని తిరువీర్ హీరోగా చేస్తున్నాను, అదొక సినిమా చేస్తున్నాను. అప్కమింగ్ ఇప్పుడు ఒక 2 సినిమాలు ఉన్నాయి. రాంపోతునేది మేబీ ఓకే అయ్యే లాగుంది ఇప్పుడు, అదొకటి. దాని తర్వాత ఒకటి ఫారిన్ ఫండింగ్ బేస్లో ఒకటి ఫిలిం నది అని ఒకటి చేస్తున్నాను, దాంట్లో ఫైనలిస్ట్ అయ్యింది. ఇంకొక 2-3 సినిమాలు, ఒకటి కన్నడ బేస్ ఒక సినిమా. ఆర్టిస్ట్గా బిజీ అవుతున్నారు? అదేం లేదండి, అంటే నాకు మల్టీ టాస్క్లు చేయటం ఇష్టం యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఏదైనా పనే కదండి. కాకపోతే నాకు మేము చదువుకున్నాం కాబట్టి అసలు వదిలేదు, అసలు అది అమ్మ కదా, అమ్మను ఎవరైనా వదులుతారా? మీ ద్వారా 10 మంది విద్యార్థులు వస్తున్నారు, అంతకన్నా ఏముంది. అది హ్యాపీ ఫీలింగ్. నాకు అంటే ఇంత చేయడానికి చాలా మంది హెల్ప్ చేస్తున్నారండి. అంటే నేను ఇప్పుడు చెప్పిన వీళ్ళ పేర్లు, ఇప్పుడు వీళ్ళే కాకుండా నాకు వెనకాల నుంచి సపోర్ట్ చేసేటోళ్ళు, నా థియేటర్ సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు కావచ్చు, నా ఇంటి దగ్గర నుంచి కావచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఇప్పుడు ఈ రైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, ఇదంతా చేయాలంటే ఒక గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్, హరికృష్ణ లాంటి వాళ్ళు, అలెక్య మేడం లాంటి వాళ్ళు. హరికృష్ణ అన్న అయితే ఇంకా చెప్తున్నా కదా, సొంత తమ్ముడు. ఇప్పుడు నేను మీ ఇద్దరం ఒక తల్లికి పుట్టకపోవచ్చు, కానీ నన్ను చాలా ఫస్ట్ నుంచి తమ్ముడు కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. అంటే ఒక పని ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలంటే వాడి కంటిన్యూటీ ప్రాసెస్ అనేది ఉండాలి కదా. అలా నన్ను కంటిన్యూటీలో ఉంచిండు అన్న. ఉంచడం వల్ల నేను ఇంత నేర్చుకోలేసిన, ఇంత చేయలేసిన పని. సో హరికృష్ణ అన్న, మెర్సీ గారు నాకు రాయటం వల్ల, హరికృష్ణ బండారి అని ఆ ఫ్రెండ్ వల్ల, దాని తర్వాత ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు, రఫీ, రాజా, ప్రవీణ్, చిన్న, మనోహర్, త్రివేణి. నేను అంటే వేరే పనికి వెళ్ళినా కానీ వాళ్ళు వచ్చి నేను ఆ ప్లేస్లో ఎలా కూర్చొని చేపిస్తానో అలా చేపించేటోళ్ళు ఉన్నారు. మల్లేషు, సాయి, కృష్ణ, అనిలు, ఇలా చాలామంది చెప్తున్నా కదా, 100 మంది ఉన్నారండి టీము. ఇలా పేర్లు చెప్పుకుంటే ఇంటర్వ్యూ మొత్తం పేర్లే అయిపోతుంది. మొత్తానికి మీరు ఇప్పుడు థియేటర్ సైడ్ వచ్చేవాళ్ళు కావచ్చు, సినిమా రంగానికి వచ్చేవాళ్ళు కావచ్చు, యాక్టర్స్కి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా చెప్పాలంటే, మనకి యాక్టింగ్ వచ్చా రాదని నాకు తెలుసండి. ఎవరో జడ్జ్ చేసి చెప్పేదానికంటే మీకు తెలుసు మీరెంత యాక్టర్లు, ఎవరు చెప్పాల్సిన అవసరం, నీ మనసుకు తెలిసిపోద్ది. సో నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే అది ఇండివిజువల్గా చాలామందికి సాధ్యం కాదు కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోనో, ఒక థియేటర్ గ్రూప్ లాంటి దాంట్లోనో, మా దాంతోనే అని అంటలేదు, ఎనీ గ్రూప్, థియేటర్ గ్రూప్ ఎక్కడన్నా ఉన్నాయి, అది హైదరాబాద్ కానివ్వండి, ముంబై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ప్రపంచంలో న్యూయార్క్ కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి. సో ఆ గ్రూప్తో ట్రావెల్ అవ్వండి. ట్రావెల్ అయితే మీకు టైం ఉన్నప్పుడు మీరు యాక్ట్ చేస్తారు, టైం లేనప్పుడు బ్యాక్ స్టేజ్ చేస్తారు, లేదా సపోర్ట్ టెక్నికల్గా ఏదైనా చేస్తూ ఉంటారు. కంటిన్యూ ప్రాసెస్ అనేది ఉండటం వల్ల నేర్చుకుంటారు. ఫస్ట్ థింగ్ మనకి రానిది వస్తుంది నలుగురితో, అంటే 1 చూసి నేర్చుకోవచ్చు, 2 చేసి నేర్చుకోవచ్చు, 3వది ఏంటంటే అది రిపీటెడ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు రాంది కూడా వచ్చేస్తుంది. ఓకే, అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ, మ్యానే కాదు ఉమెన్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ క్రియేటివ్ థియేటర్స్, మీ ఇన్స్టిట్యూట్ గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే మా ప్రేక్షకులకి చెప్పండి. క్రియేటివ్ థియేటర్ అనేది స్థాపించిందే నటులు తయారు చేయడం కోసం.
దాంతోపాటు నటులు తయారు చేయాలి, వాళ్ళని ప్రపంచానికి వీళ్ళు నటులు అని చెప్పాలి. దాంతోపాటు నాకు ఉన్న సర్కిళ్ళల్లో, నాకున్న అవకాశాలలో వాళ్ళని ఫిలిమ్స్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, టీవీ ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి దాంట్లో వాళ్ళని చూడాలని నాకు ఆశ. నేను కనపడకపోయినా వాళ్ళు కనపడితే నాకు హ్యాపీ ఫీలింగ్. చేసిన పనిలో పని ఇవ్వాలనేది ఇంకా ఆశ. అందుకే నేను అలా స్ట్రగుల్ అయిన వాడిని కాబట్టి ఈ పని చేస్తున్నా. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేవి. ఇప్పుడు నా పరిధి వరకు ఇక్కడ దాకా వచ్చా, ఇంకా వర్క్ చేస్తా. ఎవరన్నా మీకు నటన పైన ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్ చేయాలనుకున్నా ఒక పని చేయండి, డబ్బు లేకపోయినా పర్లేదు, మీరు జెన్యున్గా ఉంటే యాక్టింగ్ నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా టీం సిద్ధంగా ఉంది, మా టీంలో జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడున్నా అజయ్ మంకినపల్లి అని కొట్టండి, మీకు క్రియేటివ్ థియేటర్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది, లేదా సోషల్ మీడియా ఎనీథింగ్ వచ్చి ఒక మెసేజ్ పెడితే చాలు. మీ పరిస్థితిని బట్టి దాన్ని బట్టి నేను యాక్టింగ్ నేర్పిస్తాను. కాకపోతే మీరు ఇవ్వాల్సింది ఒకటి టైం లేకుండా చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. మీరు టైం ఇస్తే మిమ్మల్ని మంచి నటులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా టీం సిద్ధంగా ఉంది, క్రియేటివ్ థియేటర్ సిద్ధంగా ఉంది. మీరు వచ్చేయండి, వెల్కమ్ ఎనీ టైం, ఏ టైంలో అయినా కాల్ చేయండి నా టీంకి. మీరు బ్లైండ్గా వచ్చేయచ్చు, మేము నేర్పుతాం. సో సూపర్. అసలు క్రియేటివ్ థియేటర్స్ నుంచి అవకాశం అజయ్ గారు డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ అవ్వండి. సో అజయ్ గారు మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మీ నాన్నగారి కళ నెరవేరింది, ఇంకా నెరవేరి శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా 1TV తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అలాగే క్రియేటివ్ థియేటర్స్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు మూవీ కూడా తీయాలనుకుంటున్నారు కాబట్టి మరోసారి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని మూవీ ద్వారా తొందరలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఊరు కొరట్లగూడెం, దానికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. తర్వాత మా నాన్న ధనకోటి, అతనికి థ్యాంక్స్ చెప్పాలి. మా తండ్రి గారికి, అమ్మ చాలా ఎంకరేజ్ చేసింది. మా అమ్మ దగ్గరే నేను నటన నేర్చుకున్నా ఫస్ట్. మా టీచర్కి థ్యాంక్స్ చెప్పాలి, అమ్మకి. థ్యాంక్ యూ అమ్మ. ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ దాకా వచ్చి అనంటే ఫస్ట్ ప్రోత్సహించిందే మీరు, మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు విద్య నేర్పిన గురువులకి, దాంతోపాటు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మీ ఆశీస్సులు నాకు, నా క్రియేటివ్ థియేటర్కి ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ చేసి బ్రో లిటరల్లీ మీతో క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం. మీకు 1TVకి చాలా థ్యాంక్స్ సో మచ్. ఇలాంటి ఇంకా కళాకారుల్ని ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూ చేసి సమాజానికి కళను పరిచయం చేస్తారంటే నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా అది మీరు చేస్తారు కూడా. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, టెక్నికల్ టీమ్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇది ఈరోజు అజయ్ మంకినపల్లితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్.